మ్యూజిక్ కంపెనీలు బాలీవుడ్ సినిమాలు చేస్తున్నాయంటే ఏదో అనుకోవచ్చు. కానీ అదేంటో ఈ మధ్య ఈ కంపెనీలు తెలుగు హీరోలు దర్శకులు చేసే సినిమాలను ప్రొడ్యూస్ చేస్తామని ముందుకొస్తున్నారు. తెలుగు హీరోలు ఎవరు కార్పొరేట్ కంపెనీలను ఆకర్షిస్తున్నారు? మ్యూజిక్ కంపెనీలకు టాలీవుడ్ హీరోస్ తెగ నచ్చేస్తున్నారు. ఇదే కంపెనీలను అరవ సంగీత దర్శకులు ఆకర్షించేస్తున్నారు. ఇప్పటికే భూషణ్ కుమార్ కు చెందిన టీ సిరీస్ సందీప్ రెడ్డిని పట్టుకొని వదలడం లేదు. ప్రభాస్తో 2 సినిమాలను కమిట్ అయింది. అందులో ఒకటి ఆదిపురుష్, ఇది వచ్చేసింది, ఫ్లాప్ అయింది. రెండవది స్పిరిట్, సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. ఆదిపురుష్ లాంటి ఫ్లాప్ వచ్చినా సరే టీ సిరీస్ ప్రభాస్ ని వదలడం లేదు. ఇక సరిగమ కంపెనీ నానిలోని స్టఫ్ ని చూసి ద పారడైజ్ సినిమాకు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తాను అంటుంది. హిట్ 3తో మాస్ ర్యాంపేజ్ ఆడేస్తున్న నాని ది పారడైజ్ తో అంతకు మించిన సినిమా చూపిస్తామని చెప్తున్నాడు. బహుశా గోయాంకా గ్రూప్ కు చెందిన సరిగమకు ఇదే నచ్చింది కాబోలు. అందుకనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పారడైజ్ కి ఫండింగ్ చేస్తానని సరిగమ ఎండీ విక్రమ్ మెహ్రా ముందుకొచ్చాడు. నిజానికి మ్యూజిక్ కంపెనీలన్నీ కేవలం ఆడియో రైట్స్ తోనే సరిపెట్టుకోలేవు. అంతకు మించిన ఇమ్మీడియట్ క్యాష్ వారికి కావాలి. అది సినిమాలను పంపిణీ చేయడం, ప్రొడ్యూస్ చేయడంతో వస్తుంది. అందుకనే టీ సిరీస్ ని చూసి సరిగమ వారు కూడా ఫీల్డ్లోకి వచ్చి తాడో పేడో తేల్చుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే సోనీ గ్రూప్ ఫీల్డ్కొచ్చి వెబ్ సిరీస్లు, సినిమాలు చేస్తూ తమ బ్రాండ్ ఇది అని చూపించుకున్నారు. అదే సాహసం సరిగమ కూడా చేయబోతోందా?